వెడుతూ ఒక్కసారి ఇలా స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూశారా, ఒక గొప్ప ఆనందానుభూతి ఏర్పడిపోతుంది. ఆ ఆనందంతో బయటకు వచ్చి ఇంత కష్టపడిన వాడు ఏమంటాడు, ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం కలిగిందో నిజంగాను, ఏమి స్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారిది, మురిసిపోయామంటారు. ఆ తిరుమల వెళ్ళిన వాళ్ళని మీరు చూడండి, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేవాలయం దగ్గరైనా మీరు అలా ఉండడం చూసారా? ఒక మాట పెడతారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ దగ్గరలో చూడవలసిన ఆలయాలు అవి ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతారు. ఏదో చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అవి దర్శనం చేస్తారు. తిరుమల వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం సుప్రభాత సేవ, అష్టదళ పాద పద్మారాధన, మధ్యాహ్నం ఏమో ఆర్జిత బ్రహ్మోత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, 4 టికెట్లు వాడి చేతిలో ఉండనివ్వండి, ఏకాంత సేవ టికెట్ కూడా దొరుకుతోంది అన్నారు అనుకోండి, వెళ్ళిపోడు, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి